చూస్తున్నాం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎలా ఉందో కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు కూడా మనం చూస్తుంటే 45 నుంచి 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో పెన్షన్దారులను ఈ రకంగా ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తున్నారు, ఇప్పటికైనా వారి విషయంలో ఎందుకు మానవత్వంతో వ్యవహరించలేకపోతున్నారు అనేటువంటి అంశం పైన వారందరూ కూడా గట్టిగా దీన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల పంపిణీ సంబంధించి కూడా ఎలా సాగుతోంది, ఎలక్షన్ కమిషన్ ఏం ఆదేశించింది, ప్రతిపక్షాలు ఏం కోరారు, కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దానిపైన కూడా మనం పరిశీలిద్దాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా. సో మనతో పాటు ఇదే అంశం పైన డిస్కస్ చేసేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. అలానే విజయవాడ కావచ్చు, విశాఖపట్నం, నెల్లూరు, కర్నూలు ఎన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో కూడా మనం చూద్దాం. అక్కడ ఆ బ్యాంకుల వద్ద కావచ్చు లేదా అక్కడ పెన్షన్దారులు పెన్షన్ తీసుకునేందుకు వచ్చినటువంటి ప్రాంతాల్లో పరిస్థితులను కూడా మనం పరిశీలిద్దాం. ఒకసారి విజయవాడ కూడా ఒకసారి ముందు చూద్దాం. అక్కడ లీలా కూడా మనతో పాటు సిద్ధంగా ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ఒకసారి చూసి తర్వాత ఈ పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలపైన కూడా డిస్కస్ చేద్దాం. లీలా, మీరున్నటువంటి ప్రదేశంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటటువంటి నిరుపేదలు 1వ తారీఖు పెన్షన్ పడకపోవడంతో నిన్న మేడే కావడంతో ఈ రోజు 2వ తారీఖు బ్యాంకుల వద్ద క్యూ కట్టారు. కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు సరిలేవంటూ అకౌంట్లో డబ్బులు పడకపోతే కొంతమంది ఏడుస్తున్నారు, వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడే నిరు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏమంటున్నారు, ఏమైంది? పాన్ కార్డు, ఆధారు, పాన్ కార్డు ఇంకా అవన్నీ రాసుకొని ఫ్లిప్ చేసి తీసుకురావాలంటే మేము చదువులేని వాళ్ళం. 3 సార్లు తిరిగా ఏటి తెచ్చుకురాలే. సచివాలయంకి వెళ్తే ఇక్కడ మీకు బ్యాంకులో పడ్డాయి వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఏమంటుంది, పాన్ కార్డు తేవాలట, ఓటు కాగితం తేవాలి. మరి చూడమ్మా పడిపోయాను, దెబ్బ తగిలిపోయింది. నేను ఎన్నిసార్లు తిరగను, నాకు 70-60 ఏళ్ళు. 3000 పింఛనీ కోసం మాకు ఈ తెప్పులు. మాకు తూర్పుదమ్మ ఎక్కడ ఇస్తున్నారు, లాక్డౌన్ కంచి బ్యాంకు బుక్ చేయలేదు, డబ్బులు పడలేదు, బ్యాంక్ లో పడ్డారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు అవి తీసుకొచ్చి ఇస్తే అకౌంట్ రన్నింగ్ లో లేదు, అవి ఇస్తేనే కానీ 2 days తర్వాత అయ్యిద్దని చెప్పేసి అని అంటున్నారు. అది మొన్న పోయిన నెల కూడా మేము సచివాలయంకి వెళ్ళి పెన్షన్లు తీసుకున్నాం. మరి ఈ నెల చూస్తేనేమో అకౌంట్లో ఫోన్లు చూస్తే మెసేజ్లు వచ్చినాయి పడినట్టుగా, ఇక్కడికి వస్తేనేమో ఇట్టగంటున్నారు. మరి ఈ రకంగా ఇబ్బంది పెడితే ఎట్లాగమ్మా పరిస్థితి? ఏడమ్మా మొన్న అక్కడ ఇచ్చే ఈ నెలలో ఎలాగెడుతున్నారమ్మా, బ్యాంకు నెంబర్లు తీసుకుంటే బ్యాంకు రిటర్న్ లో లేవు అని అక్కడ పడ్డాయని చెప్తున్నారు. వెళ్తాయని మొన్న బ్యాంకులకి వెళ్ళమన్నాడు, ఇంకేం చేస్తాం, వెళ్ళాం. ఇంక ఇబ్బంది ఏముందండి, సచివాలయానికి 3 సార్లు తిరిగాం, బ్యాంకు చుట్టూతే తిరుగుతున్నాం, ఇంకేముంది, అంతే. ముసలోళ్ళు ఇక్కడికి వచ్చి బ్యాంకులకు వచ్చి లైన్లో నిలబడి తీసుకెళ్ళాలా? అదేదో సచివాలయంలో అయితే అందరూ తీసుకుంటారు కదా పాపం. మళ్ళీ అది కాకుండా మళ్ళీ పాన్ కార్డు కావాలంట. పాన్ కార్డు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి చదువుకున్నారు, అలా అంటే చదివారా వాళ్ళు వెనకటోళ్ళు. చదువుకున్న వాళ్ళు అయితే పాన్ కార్డులో అవన్నీ ఉంటాయి. చెప్పమ్మా, ఏ ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? మాకు బ్యాంకులో డబ్బులు వాళ్ళు పట్టాయో పడవో కూడా తెలియదు. ఎప్పుడుతో అది ఇది బ్యాంక్ ఇది కాతకం. అసలు వారికి చదువు రాని వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, ఈవిడి కంటి చూపు కూడా సరిగ్గా లేదు, వచ్చి కూర్చున్నారు. ఈవిడి కంటి చూపు లేక భర్త తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. చెప్పండి అమ్మా, మీరు ఇలా ఇబ్బంది పడుతూ బ్యాంక్ వచ్చారు, ఏమైనా ఇబ్బందిగా ఉందా, ఏంటి పరిస్థితి, ఏంటి ఎండలో? 2 కళ్ళు కనపడవు. ఇప్పుడు బ్యాంకుకి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇబ్బందిగా లేదు? ఇబ్బంది కాదమ్మా, ఈ ఎండల్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అయినా తప్పదుగమ్మా, మందులు కొనుక్కోవాలిగమ్మా. అందుకని చెప్పండి అమ్మా, ఏ రకం తీసుకోలేదమ్మా, ఇంకా నాకు రాలేదని. ఏంటి ప్రాబ్లం, ఏమంటున్నారు? డబ్బులు అడిగాను, మరి ఎక్మెంట్కి వస్తుకొని రావాలంటగా, అది తేలేదు. సచివాలయంకి వెళ్తే ఎక్కడికి వెళ్ళమన్నారు. మరి చదువు రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అదే అక్కడ పడలేదంట, ఇక్కడికి వెళ్ళమన్నారు. మరి ఎక్మెంట్ ఓపెన్ పుస్తకం తేలేదు నేను. సార్ ఏంటి సార్ పరిస్థితి, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి సార్? ఇక్కడ క్లౌడ్ ఎక్కువగా ఉందండి, ఎంటర్ చేయించుకోవటానికి వస్తున్నారు. సచివాలయం సిబ్బంది ఎవరు లేరు. సచివాలయం, గ్రామ సచివాలయం నుంచి బ్యాంకులకు వేయటం అనేది వృద్ధులను ఇబ్బంది పెట్టడమే ఈ ప్రక్రియ అనేది. రాష్ట్రం మొత్తం గ్రామ సచివాలయంలో 135,000 మంది ఉన్నారు. వాలంటీర్లు మినహాయించి
వాళ్ళని 1,35,000 మందితో పంపిణీ చేయొచ్చు ఇంటింటికి. మరి ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో ప్రభుత్వం అర్థం కావట్లా. నిన్న మొన్న అయితే చనిపోయారు సచివాలయానికి వెళ్ళి, అది మీ నోటీసు కూడా వచ్చే ఉండొచ్చు. మరి వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారో సాయంత్రానికి. అందరూ 20 కిలోమీటర్ల పైనుంచే. మీరు చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారనేది. కేవలం ఫంక్షన్ల కోసం అయితే మాత్రం వీరందరూ కూడా పెద్ద ఎత్తున వృద్ధులందరూ ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఉదయం నుంచి కూడా వీరందరూ వచ్చి తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఈ ఎండలో పెద్దవాళ్ళని, వృద్ధుల్ని, కంటి చూపు లేని వాళ్ళని, నడవలేని వారందరినీ కూడా బ్యాంకుకి రప్పించారు. అసలు కొంతమందికి బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటో తెలియదు, కొంతమందికి బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేదు. ఆ అకౌంట్ కూడా రన్నింగ్ లేకపోవడంతో 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఫైనల్గా నిరాశ చెందుతున్నారు. అయితే వారికి కొంతమందికి డబ్బులు పడలేని వాళ్ళు అయితే కేవలం మందుల కోసం, ఆ డబ్బుల్ని మందుల కోసం వెచ్చించుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఫోన్లకు అయితే మెసేజ్లు వచ్చేసాయి డబ్బులు పడ్డట్టు. మరి బ్యాంకుకి వస్తేనేమో బ్యాంకులో, ఇక్కడైతే మాత్రం అకౌంట్ రన్నింగ్లో లేదని చెప్తున్నారు. ఈ రకంగా మేము ఎక్కడికి సచివాలయానికి చెప్తే బ్యాంకుకి వస్తాం, బ్యాంకుకి చెప్తే సచివాలయానికి వెళ్తున్నాం. ఫైనల్ గా అయితే మాత్రం వృద్ధుల్ని, వికలాంగుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫంక్షన్ పేరుతో ప్రభుత్వం ఆడుతున్న డ్రామాకి తెరదింపాలంటూ కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహానికి గురి అవుతున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. బ్యాంక్ దగ్గరికి రావడం, వారు ఆవేదన కూడా మనం చూసాం. అంటే కొంతమంది ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, లేదా వికలాంగులు, లేదా ఇలాంటి వారందరికీ కూడా ఇంటి వద్దే ఇవ్వాలి. కొంతమంది కళ్ళు చూపు లేనటువంటి వారు కూడా అక్కడికి వచ్చారు అని అంటే ఖచ్చితంగా అలాంటి వారికి అందించాల్సి ఉంది. మరి ఎందుకు అందించలేదు? సో ఒక స్పష్టత వారికి ఇవ్వాలి. దాంతోపాటు ఎవరికైనా బ్యాంకు సంబంధించినటువంటి లింకేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వారికి తిరిగి పంపిణీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలా ఉన్నాయో